ఏ టైంలో ఫోన్ చేస్తుందేంటి? హలో వరుదిని, ఏంటి ఈ టైంలో మీరు? నా కొడుక్కి ప్రాణభిక్ష పెట్టు వరుదిని. ఏం జరిగింది? పార్థు బ్రతికేలా లేడు. అయితే నాకెందుకు చెప్తున్నారు? వాడి ప్రాణాలు నీ చేతిలోనే ఉన్నాయి కాబట్టి. నేను ఆ ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఉత్త చేతులతో వచ్చాను. కట్టు బట్టలు తప్ప ఏమీ తీసుకురాలేదు. నీతో పాటే నా ఇంటి వెలుగు గడప దాటింది. నా ఇల్లు ముక్కలైపోయింది. మతి చెడి నా కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఎక్కడున్నా సుఖంగా ఉంటే చాలనుకున్నాను. అక్కడ మనశ్శాంతిగా లేడు. ఆస్తులన్నీ అమ్మేశాడు. అయినా మేమేమీ అనలేదు. ఇప్పుడు అర్జెంటుగా రమ్మని పిలిపించాడు. నీతో మాట్లాడి వాడి కాపురం నిలబెట్టకపోతే తుపాకీతో కాల్చుకుని చచ్చిపోతానని బెదిరించాడు. చూడండి, అది మీ ఇంటి సమస్య. మీ కొడుకును అదుపులో పెట్టుకుంటారో హద్దులో పెట్టుకుంటారో, అధికారంతో దండిస్తారో అది మీ ఇష్టం. ఇందులో నా ప్రమేయం గాని జోక్యం కానీ ఏమీ లేవు. వరుదిని, నువ్వు లేకపోతే బ్రతకలేనంటున్నాడు. తాగేస్తున్నాడు. ఏం చెప్పినా వినే స్థితిలో లేడు. నీతో తిరిగి వెళ్ళకపోతే వాడి శవాన్ని చూడ్డానికే వెళ్ళాలి. ఆ భయంతోనే ఫోన్ చేస్తున్నాను వరుదిని. వాడి మీద ప్రేమతో కాకపోయినా నా మీద జాలితోనైనా అక్కడికి వెళ్ళు వరుదిని. ఒక సాటి ఆడదై ఉండి కూడా మీరు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. మీ కొడుకు కోరుకున్నాడని పరా ఇంటి ఆడపిల్లని రమ్మంటున్నారు. ఇంత నీచానికి దిగజారిపోయి మాట్లాడకండి. చచ్చిపోయేదాకా వచ్చాడంటే నీతో కలిసి బ్రతకాలని ఉన్నట్టే కదా. అప్పుడు వాడి మీద నీకున్న ప్రేమని ఒక్కసారి గుర్తు చేసుకో. ఆపండి. నా జీవితంలో 2 ఏళ్ల కాలం ఒక రాక్షసుడు ఎత్తుకెళ్ళిపోయాడు. అది ఇక తిరిగి రాదు. ఆ కాలంలో ఏం జరిగిందో కూడా నాకు తెలీదు. కాబట్టి దానికి సంబంధించిన గుర్తులు, జ్ఞాపకాలు, మంచి చెడు, సుఖం దుఃఖం, వీటిలో దేనితోనూ నాకు సంబంధం లేదు. అసలు నాకెందుకండి ఇవన్నీ? ఇదే మంచి టైం వరుదిని. వాణ్ణి మందలించి బుద్ధి చెప్పి నీ కాపురాన్ని నిలబెట్టుకో. అటు వాడి జీవితం బాగుపడుతుంది, ఇటు నీ జీవితం చక్కబడుతుంది. కొంగు చాచి అడుగుతున్నాను వరుదిని. చూడండి, నా జీవితానికి ఇప్పుడు ఏ లోటు లేదు. దాన్ని చక్కదిద్దడానికి ఎవరో దిగిరానక్కర్లేదు. కాబట్టి నా జీవితం గురించి మీరేం విచారించాల్సిన అవసరం లేదు. మీ అబ్బాయి గురించి మీరు చూసుకోండి. ఎవరింటికో వెళ్ళి కొంగు చాచి నిలబడితే భిక్ష పెడతారు, ప్రాణభిక్ష పెట్టరు. ఉంటాను. నువ్వీలా మాట్లాడడమే నాకు కావాలి. వాడు చస్తాడని నీకు ఫోన్ చేయలేదు. ఈ మధ్యకాలంలో పొరపాటున నీ మనసేమైనా వాడి వైపు తిరిగిందేమోనని తెలుసుకుందామని ఫోన్ చేశాను. తిరగలేదన్నమాట. అయినా మనం మన జాగ్రత్తలో ఉండాలి. హలో, నేనండి వరుదిని. అయ్యో నీ పేరు చెప్పాలా? నీ నెంబర్ కనిపించాలా? నీ గొంతు వినిపిస్తేనే గుర్తుపడతా వరుదిని. నేను గుళ్ళో ఉన్నానండి. అవునా? దేవుడెంత అదృష్టవంతుడు.
పొద్దునే నీ దర్శన భాగ్యం ఆయనకే కలిగింది. మీరు రాగలుగుతారా? రాగలరా అని అడుగుతున్నావా? రా అంటే చాలు వరుదిని, క్షణాల్లో వచ్చి వాళ్తాను. అసలు నీ నుంచి ఫోన్ వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటాను. తొందరగా రండి. అలాగే మా అమరాక్షసి రాత్రికి రాత్రి ఎంతో గొప్ప పని చేసింది. ఏం చెప్పినా పిల్ల నొప్పించింది. అమ్మో, లేట్ అవుతుంది. అర్చన చేయాలి పూజారి గారు. గోత్రనామాలు చెప్పండమ్మా. కౌండిన్యస్ గోత్రం పార్థసారథి. కౌండిన్యస్గోత్రోద్భవస్య పార్థసారథామధేస్య పరమేశ్వర ప్రీత్యర్థం క్షేమస్థైర్య అభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అర్చనం కరిష్యే. ఓం రుద్రాయ నమః. చందమామని సరిజోడు సకల సుగుణాల బాలకుడు శ్రీనీడే తాకని రాముడు జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు ఓ చినుకే కలిపింది నింగి నేలకు చుట్టరికం హారతి తీసుకోండమ్మా. ఓ ఆశే పెనవేసి ఇరువురి మనసులలో ప్రణయం విధినైనా కామ్యార్థ ఫల ఎదిరించి సిద్ధిరస్తు. గెలిచేమి ఐరారోగ్యైశ్వర్య ప్రేమ చందమామని సరిజోడు సకల సుగుణాల బాలకుడు శ్రీనీడే తాకని రాముడు జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు. తగువతో మీ బంధం తొలి అడుగేసిందే తెలిసేనా వలపు నీ తలపుకి గడిచిన ప్రతి నిమిషం గుర్తుకు వస్తుందా అది మదికి తెలిపిందా ఇది ప్రేమని పమని మా పమరి సా సా మరి రేమ పమని మా పమరి సా సా రి సా ఆరారో కాలాలన్నీ కమ్మని కలయిక కై చూసి ఏడేడు లోకాలన్నీ మీకే ఆశీస్సులు పలికే అందాల మీ జంట నూరేళ్ల పంట కాగా చందమామని సరిజోడు సకల సుగుణాల బాలకుడు శ్రీనీడే తాకని రాముడు జాజి మల్లి Thanks. జతగాడు కోటి దండం పెట్టుకున్నావా? పూజ బాగా జరిగిందా? రా. ఎక్కడికి? కార్లలో లాంగ్ డ్రైవ్ వెళ్దాం. దారిలో మాట్లాడుకోవచ్చు. మాట్లాడుకోవడానికి దూరమే వెళ్ళాల్సిన పని ఉంది. దగ్గర ఉన్నావుగా. నీ ఇష్టం. ఇక్కడే మనసుకు మాట్లాడుకుందాం. నువ్వంటే ఇంకేం కావాలి నాకు? చాలా హ్యాపీగా ఉంది. నిన్నటి దాకా డిప్రెషన్తో తలనొప్పి వచ్చేసింది అనుకో.